హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనం ఏం సందేశం తీసుకొచ్చారో చూద్దామండి. బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, ఈరోజు నీ కోసం తెచ్చిన కోట్ల సంపద ప్రేమగా ఇస్తున్నాను, కాదనకుండా తల్లి ఈ గోమాతను తాకమ్మ అని చెప్పేసి బాబాగారు అయితే ఈరోజు మనకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారండి. ఎవరైతే బాబాగారి మీద నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఈరోజు బాబాగారి అందిస్తున్న సందేశం అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆరాట పడతారు, అలాంటి వారు తప్పకుండా బాబాగారు ఇచ్చే సందేశం కోసం ఎదురు చూస్తారు. మరి ఈరోజు బాబాగారు మనస్ఫూర్తిగా ఈ గోమాతను తాకమ్మ అంటున్నారు. గోమాతలో 33 కోట్ల దేవతలు కొలువై ఉంటారని అందరికీ తెలుసు. మరి ఒక్కసారి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. చేసుకోండి. ఒకసారి నీ ఇంట్లో ఒకవేళ గోమాత విగ్రహం ఉంటే గనక, లేదా గోమాత ఫోటో గనక ఉంటే ఖచ్చితంగా ఒకసారి తాకి చూడండి. మనస్ఫూర్తిగా మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకోండి, తాకండి. ఈరోజు బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో, మీ మనసులో ఉన్న కోరిక నెరవేరాలని చెప్పేసి, మన జీవితంలోకి కోట్ల సంపద రావాలి అంటే బాబాగారు ఏం చెప్పబోతున్నారు, ఎక్కడ మనం తప్పులు చేస్తున్నాము, జీవితంలో అందరిలాగానే మనం కూడా ఎందుకు ఎదగలేకపోతున్నాము, ఎక్కడ తప్పులు చేస్తున్నాము, వీటన్నిటి గురించి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి. దేవుడికి నైవేద్యం ఇచ్చే ముందు నేను ఎవరికైనా అన్యాయం చేశానేమో ఒకసారి అలా ఆలోచించండి. మనస్ఫూర్తిగా ఆలోచించి చేశానేమో, ఏదైనా తప్పు చేశానేమో అని సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దానికి ప్రతిక్రియగా వారి క్షేమం కోరి, అందుకు భగవంతుని క్షమించమని ప్రార్థించి అప్పుడు ఆ నైవేద్యాన్ని ఇవ్వండి. అప్పుడు ఆయన దాన్ని అంగీకరిస్తారు. షిరిడీకి వచ్చి వారిట్లా వీరిట్లా అందరినీ మనం ఎగతాళి చేసి విమర్శిస్తుంటే భక్తుడితో అప్పుడు బాబా ఇలా అన్నారు, గుర్తుందా? మనం తింటున్న పని చూపించి నువ్వు చేస్తున్న పని కూడా ఇదే అన్నారు. మహత్తర వాక్యంలోని సత్యాన్ని గుర్తించిన అదే తెలుస్తుంది. ఇలా సత్సంగాన్ని నిర్దిష్టంగా పోల్చుకుంటే కానీ తర్వాత ధ్యానం, పారాయణాలు సైతం సరిగ్గా జరగవు. కాబట్టి ముందు విమర్శించడం ఆపాలి. ఆ జన్మాంతం పాపాన్ని గురించి, నరకాన్ని గురించి అనుకుంటూ ఉండడం ఎందుకు చెప్పండి? భగవన్నామస్మరణ చేస్తూ, ఓ పరమేశ్వర తండ్రి, నేను చేయరాని పనులన్నీ చేశాను, చేయవలసిన పనులెన్నెన్నో చేయక విడిచిపెట్టేశాను. తండ్రి నన్ను క్షమించు, ఇక తప్పులు చేయను అని మొరపెట్టుకో. భగవంతుడిపై దృఢ విశ్వాసంతో ఉంచుకో. తప్పకుండా పాప విముక్తుడు అవుతావు అని పెద్దలు చెప్తున్నారు. జీవితంలో సత్యాన్ని తెలుసుకున్నవాడు ఖచ్చితంగా ముందడుగు ఉంటాడు. చిత్తశుద్ధితో నిలిచినవాడు ఖచ్చితంగా నిడారంబరత లేకుండా ఎవరు భగవత్ సాక్షాత్కారం పొందలేడు. కాబట్టి కుటీల హృదయాలకు భగవంతుడు అనంత దూరంలో ఉన్నాడు. నువ్వు శాస్త్రాలు ఎన్నెన్నో చదవగలిగావు, పట్టి విచారణతో ప్రయోజనం ఏమిటి? గురువాక్యం పట్ల విశ్వాసం ఉంచుకో. ఏమైనా పని చెయ్యి. గురువు లేని వ్యాకుల మనసులైన భగవంతుడిని ప్రార్థించు. ఆయన ఎలా ఉంటాడో నీకు కళ్ళకు కట్టినట్టుగా ఆ భగవంతుడే చూపిస్తాడు. పూజ కంటే జపం ఉన్నతమైనది అన్నారు. జపం కంటే ధ్యానం శ్రేష్టమైనది అన్నారు. ధ్యానం కంటే భావం ఉన్నతమైనది. భావం కంటే మహాభావం, ప్రేమ శ్రేష్టం. ప్రేమ పుడితే భగవంతుడిని బంధించగల త్రాడు దొరికినట్టే. మరి ఆ భగవంతుడి పట్ల నువ్వు ఎంత ప్రేమని పెంచుకోవాలి తల్లి. భగవంతుడు ఎంత మహిమాన్వితుడో అంతే అల్ప సంతోషి కూడా. నీవు మనస్ఫూర్తిగా ఎంత స్వల్పమైన సమర్పించినా, చివరికి నీ వద్ద లేని దానిని మానసికంగా సమర్పించినా కూడా అత్యంత సంతోషంతో స్వీకరిస్తాడు. అది ఎప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ దగ్గర ఏది ఉన్నా దాన్ని స్వీకరించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నాడు. మనిషికి ఉన్న కోరికలు అనంతమైనది. కాబట్టి ఎప్పటికీ ఎదురిచ్చిన ఆ భగవంతుడి పట్ల కృప అప్పటికప్పుడు మర్చిపోతూనే ఉంటాడు. ప్రతి క్షణం నేనెందుకు నీకు గుర్తు చేయాలి? నువ్వు ఎప్పుడైతే మానసికంగా ఇబ్బందులు ఉంటావో ఆ క్షణంలో కాస్త ఓదార్పు దక్కుతుంది అన్న విషయంతో నీ ముందుకు వస్తాను. నిన్ను ఓదార్చడానికి ఈ సాయి వస్తాడు. సాక్షాత్తు సాయినాథుడే నీ ముందు కూర్చుంటాడు. అది నువ్వు గమనించలేకపోతావు తల్లి. ఏ క్షణమైనా సరే తీరని బాధ కలిగినప్పుడు నేనున్నానని గుర్తుంచుకో.
నిద్రలేని రాత్రులు గడపకు. నీ సాయిని మనస్ఫూర్తిగా స్మరించుకో, అంత బాగుంటుంది. నీ బాబాపై నమ్మకం ఉంచుకో. నన్ను నువ్వు ఎంత హృదయపూర్వకంగా నమ్మితే నేను నిన్ను అంత హృదయపూర్వకంగా రక్షిస్తాను. అంతా నీ చేతుల్లోనే ఉంది తల్లి. నువ్వు ముందు నీ అంతరాత్మని శుద్ధి చేసుకో. అంతరాత్మలోకి తొంగి చూడవద్దు. సొంత తప్పిదాలు తెలుసుకొని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండు. ఇతరుల దోషాలు లెక్కించడం మహాపాపం అవుతుంది. కాబట్టి మా విషయాల గురించి దూరంగా ఉండమని చెప్తాను. నీవు ఎవరికైనా ఉపకారం చేస్తే దాన్ని గుర్తుంచుకోకు. ఇకపోతే ఎవరైనా సరే నీకు ఉపకారం చేస్తే దాన్ని మర్చిపోవద్దు. అంధకారం తర్వాత వచ్చిన వెలుగు అమితమైన ఆనందాన్ని ఇవ్వవచ్చు. అలాగే దుఃఖం తర్వాత వచ్చిన సుఖం మాత్రం అమిత సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు నేనిస్తున్న ఈ ఆనందం కోట్ల మందిలో నీకు మాత్రమే దక్కింది అంటే నీ జీవితంలో శూన్యత స్థాయిలో నిలబడే రోజు వస్తున్నాయి అని అర్థం చేసుకో. ఎప్పుడు కూడా ఈ సాయిని అంటిపెట్టుకో. జీవిత సమస్యలను ఎదుర్కోవడానికి నీకు సాయి ఏదో ఒక పరిష్కారాన్ని ప్రతిరోజు కూడా అందిస్తాడు. దాని ద్వారానే నువ్వు నీ సమస్యలలో పరిష్కరించుకోవచ్చు. కానీ ఆ తెలివితేటలను నువ్వు బయట పెట్టాలి. ఎప్పుడైతే నీ కష్టం చూసి భయపడుతూ కూర్చుంటావో అప్పుడు అన్ని సమస్యలు నిన్ను ముందుకు తీసుకెళ్లాలంటే తోలి వ్యక్తి అజ్ఞానాన్ని భరించి ఔదార్యం చూపటం వల్ల నీకు అభిక్తమైన ఆనందం కలుగుతుంది. నెమ్మదిగా జరుగుతున్నదంతా నాటకం అని భావించు. ఉదారంగా ఉండడం అలవాటు చేసుకో. నువ్వు సాయిని చూస్తూ ఉండు. సాయిని చూస్తున్నంతసేపు జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. నన్ను ప్రేమతో పిలిచిన వారి వద్దకు నేను ఎప్పుడు కూడా పరిగెత్తుకుంటూ వస్తాను, ప్రత్యక్షమవుతాను. నా భక్తుల నుండి నేను కోరుకునేది హృదయపూర్వకంగా ప్రేమను మాత్రమే. స్వార్థంతో ఉన్న ప్రేమకు నేను దగ్గర కాలేను. తల్లి, నువ్వు అలాంటి బిడ్డవి కాదు అని నేను నమ్ముతున్నాను. నీవు సకల లోక సృష్టికర్తవు, సర్వజీవ సంరక్షకుడవు, సర్వాంతర్యామి, సర్వవ్యాప్తుడవని నువ్వు నన్ను ఎప్పుడు ఆరాధిస్తూ ఉంటావే. దానికోసమే నా తల్లి, నా బిడ్డలందరూ క్షేమంగా ఉండాలని నీకు సందేశం ద్వారా ఇన్ని విషయాలను నీకు అందిస్తూ ఉంటాను. నా కోసం అన్వేషిస్తూ ఎక్కడెక్కడ నువ్వు పోనవసరం లేదు. నీలో ఉన్నంత వరకు నేను నీతోనే ఉంటాను. ఎప్పుడైతే నువ్వు కల్మషం లేని ప్రేమను చూపిస్తావో ఆ క్షణం నీ ముందు నేను పిట్టలా వాలిపోతాను. ఎప్పుడైతే నా బిడ్డలు నా ముందు తల వంచి నేను చేసిన తప్పులన్నీ కూడా క్షమించు బాబా, ఇక మీదట నువ్వు చెప్పినట్టుగా నడుచుకుంటాను. నువ్వు నా చెయ్యి వదలకు బాబా, అన్ని విషయాలలోనూ నువ్వు చెప్పినట్టుగానే నడుచుకుంటున్నాను. జీవితం పైన విరక్తి కలిగింది. నేను ఏది కోరుకున్నా కూడా జరగటం లేదు. ఎన్నో సంవత్సరాలుగా బాబా నీ ముందు అడుగుతున్న ప్రశ్న ఇది. నాకు జవాబు ఇవ్వటం లేదు. ఎందుకు బాబా అంత మౌనంగా ఉన్నావు? నేను అడిగిన దానికి సమాధానం ఎందుకు ఇవ్వటం లేదు? ప్రతిరోజు ఏ విషయంలోనూ నీకు తక్కువ చేయలేదు బాబా. నిన్ను మేము మా ఇంట్లో ఎలాంటి స్థానంలో ఉంచామో నీకు తెలుసు. అంత నమ్మకంగా మీరు చెప్పిన విధానంగానే మేము నడుచుకుంటున్నాము. అయినా సరే మా కోరికలు ఎందుకు ఫలించటం లేదు? ఎందుకు బాబా ఇన్ని పరీక్షలు పెడుతున్నావు అని నువ్వు నా బిడ్డ ప్రశ్న వేయవచ్చు. కానీ తల్లి, ఈ మాటలు విని విని విసిగిపోయాను బాబా అని చెప్పి మాత్రం మనకు తల్లి. ఎందుకంటే కర్మఫలం అనేది ప్రతి మనిషి, ప్రతి జీవి అనుభవించక తప్పదు. అది అనుభవిస్తేనే కదా మంచి మోక్ష మార్గం అనేది నీకు దక్కుతుంది. ఎప్పుడైనా సరే కర్మఫలాన్ని రుణశేషంగా మార్చుకొని నీ చుట్టూ తిప్పుకోకూడదు. అది నీతోటే ఉండి నీ జీవితం ఇక ఈ విధంగానే ఉండబోతుంది. శాశ్వతంగా రుణశేషం అనేది ఉంచుకుంటే కర్మఫలం ద్వారా నువ్వు ఇంకా ఎక్కువగా బాధలు పడవలసి వస్తుంది తల్లి. అందుకని ఆ కర్మఫలం ఎంతవరకు తగ్గితే అంత మంచిది. నువ్వు సంతోషంగా ఉంటావు. ముందు నీ కర్మఫలాన్ని నువ్వు అనుభవించు, తప్పు లేదు. ఏ మనిషి అయినా సరే, ఆఖరికి ఆ భగవంతుడైనా సరే. నువ్వు ఎన్నో చరిత్రలు చదివావు, రామాయణం విన్నావు, మహాభారతం శ్రీకృష్ణుడి కథ విన్నావు. రామాయణంలోనే రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు నువ్వు విన్నావు కదా తల్లి. సీతమ్మ ఎన్ని కష్టాలు పడింది అని భగవంతుడు అంటే లోకాన్ని ఏలేటువంటి ఆ భగవంతుడికి అన్ని కష్టాలు ఉన్నప్పుడు అది కర్మశేషం తల్లి. ఆ కర్మశేషం వలనే ఆ భగవంతుడికి కూడా తప్పలేదు.
కాబట్టి మనుషులం మనకెంత చెప్పు అని చెప్పి నీ సంకల్ప బలం చాలా గొప్పది. అందుకే ఈ మాటలు నీ దాకా వచ్చాయి. కాబట్టి తల్లి, ఈరోజు నీ మంగళవారం నాడు గోమాతని తాకావు. 33 కోట్ల దేవతలు నీ ఇంట్లోకి వచ్చారు. సంపదతో, కోట్ల సంపద కాకపోయినా నువ్వు తనివి తీర ఆస్వాదించేంత, ఈ జీవితం అంతా సంతోషంగా ఉండేంత వచ్చింది. కాబట్టి స్వీకరించు తల్లి. ఎలాంటి కర్మశేషము ఉంచుకోకు, అనుభవించు, తప్పదు. మరి ఈ బాబా చెప్పిన మాటలు పూర్తిగా వింటావు కదా. నీ తండ్రి స్థానంలో నన్ను కూర్చోబెట్టి మరి ఈ తండ్రి మాటలు లెక్క చేయనంటే ఎలాగా తల్లి? కాబట్టి చెప్పిన మాటలు గుర్తుపెట్టుకో, మనస్ఫూర్తిగా వీటిని స్వీకరించు. జీవితం పట్ల ఆనందంగా ఉండడానికి మాత్రమే ప్రయత్నించే. నీ చుట్టూ ఉన్న వాళ్ళది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు బాధ పెట్టకు. నీ వల్ల బాధపడ్డారు అంటే ఖచ్చితంగా నీ సాయి కూడా బాధపడతాడు. తల్లి, ఈ మాటలు ఎన్నిసార్లు నీకు చెప్తూ ఉంటాను. అదే బలంతో ముందుకు వెళ్ళు. ఈ నాన్న నీకు తోడుగా ఉంటాడు. విజయం ఆలస్యమైనా సరే బాధపడకు. చెడు కర్మ ఫలం వెళ్ళిపోతుంది. ఇక అన్ని సంతోషకరమైన రోజులే వస్తాయి. ఎవరికి ఎప్పుడు భయపడకు. అందరితో ప్రేమగా, గౌరవంగా ఉండడానికి ప్రయత్నించే. ఆలస్యమైనా సరే ఎప్పటికైనా మంచి మాత్రమే గెలుస్తుంది అన్న నమ్మకంతో ఉండు. ధర్మబద్ధమైన కోరికలు కోరితే వెంటనే ఆ భగవంతుడు అంగీకరించి నీకు తిరిగి వాటిని నీ కోరికలు నెరవేర్చడానికి నీ ముందుకు తీసుకొస్తాడు. నిజం మాత్రమే నిలబడుతుంది. నువ్వు ఏది ఎంచుకుంటే ఆ జీవితం ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. కల్మషం లేని నీ మనస్తత్వం నాకు ఎంతో ఇష్టం తల్లి. నీవు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయబద్ధమైనది. అన్నిటికంటే కూడా నీకు ఏది కోరుకున్నా సరే మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్తావు. నన్ను ఎంతగానో నమ్మిన నీకు అంతా మంచి జరగాలని ప్రతిసారి కూడా నేను కూడా కోరుకుంటాను. కానీ నువ్వు కర్మశేషం వల్లనే ఇన్ని కష్టాలు పడుతున్నావు అని నీతో ఎలా చెప్పేది తల్లి? నీ బాబా మాటలు నీకు పూర్తిగా బోధపడినాయి అంటే జీవితంలో ఎలాంటి కర్మశేషం ఉంచుకోకూడదు అంటే మనస్ఫూర్తిగా నేను ఒక పని చెప్తాను, చెయ్యి తల్లి. ప్రతి మంగళవారం నాడు మీ ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత సాయం సంధ్యా వేళ చేస్తే ఇది చాలా మంచిది. ఎందుకంటే గోమాత ఇంటికి తిరిగి వచ్చిన వేళ అంటే లక్ష్మి ఇంటికి వచ్చే సమయం కాబట్టి దీపారాధన చేసిన తర్వాత గోమాత దగ్గరికి అంటే నాటు ఆవు దగ్గర తెలుసు కదండి, నాటు ఆవుల దగ్గరికి వెళ్ళండి. ముఖ్యంగా నాటు ఆవుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఆ తల్లికి అంటే ఆ 4 కాళ్ళకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసిన తర్వాత అంటే అగరబత్తులతో మీరు పూజ చేసుకోండి. ఆ తర్వాత ఓం శ్రీ సూరభ్యో నమః అనే మంత్రాన్ని గోమాత చుట్టూ తిరుగుతూ 5 సార్లు ప్రదక్షిణలు చేసి చెప్పుకోండి. ఆ తర్వాత మీ సంకల్పం చెప్పుకొని మీ ఇంట్లో మీకు తోచిన విధానంగా ఆ గోమాతకు ఏమి ఇవ్వాలి అని అనిపిస్తుందో ఆ తల్లికి అదే ఇవ్వండి. అంటే నోటికి ఇస్తే మంచిది, ఇంకా అలా పెట్టడం కంటే నోటికి అందించడం చాలా మంచిది. ఆ విధానంగా మనస్ఫూర్తిగా ఇవ్వండి. నా కోరికలు తీరాలని చెప్పి, నా సమస్యలు తీరిపోవాలని చెప్పి ఒక 5 వారాలు మంగళవారాలు 5 ఇట్లా మంగళవారాలు చేసుకొని లేకపోతే గురువారాలు చేసుకోండి. మీకు తోచింది ఇవ్వవచ్చు. బియ్యం బెల్లం 2 కలిపి మిక్స్ చేసి దాన్ని తీసుకెళ్ళి గోమాత నోటికి అందించవచ్చు. లేదంటే శనగలు ఇవ్వండి. గురుబలం అనేది పెరుగుతుంది. గురువారం నాడు శనగలు ఇవ్వండి, గురుబలం బాగా పెరుగుతుంది. ఆవుకి మనం శనగలు తినిపిస్తాము, నానబెట్టి తినిపించాలి. ముందు రోజు నానబెట్టండి, ఆ తర్వాత వెళ్ళి తీసుకెళ్ళి పూజలో పెట్టి తినిపించాలి. ఇలా 5 వారాలు తినిపిస్తే నిజంగా మీ జీవితంలో ఏదైనా అడ్డంకులు జరుగుతున్నా, ఏదైనా సమస్యలు ఉన్నా సరే ఆ గురుబలం తోడయ్యి మీ సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది ఒకటి ఏదో ఒక రూపంలో మీకు కనిపిస్తుంది. ఖచ్చితంగా బాబా మీద నమ్మకంతో ఈ చిన్న పని చేసి చూడండి. ఈరోజు బాబా గారు ఇంత గొప్ప సందేశం మీకోసం తీసుకొచ్చారు. కోట్ల సంపద కాకపోయినా మన జీవితంలో మనకంటూ ఒక స్థాయి ఉండి అందరితోనూ మంచి పేరు తెచ్చుకుంటే అంతకంటే ఇంకేం కావాలి? అందరిలోనూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు కోరుకుంటాం కదా. మరి ఈరోజు 33 కోట్ల దేవతలు కొలువై ఉన్న ఆ గోమాతను తాకాము. ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది. ఎప్పుడు
బాబా అంటూ ఉంటారు, నమ్మిన వారికి నమ్మినంత అండగా భగవంతుడు నిలబడతాడు అని. మరి మన నమ్మిన వాళ్ళకి ఆ భగవంతుడు ఎందుకు విడిచిపెడతాడండి? ఖచ్చితంగా విడవడు. అనుకున్నది సాధించే వరకు మీరు కూడా పట్టుబట్టి ఉండండి. ఏదైనా సరే బాబా ఎన్ని కష్టాలు పెడతాడో చూద్దాం. ఖచ్చితంగా ఆ కష్టం నుండి మేము బయటపడతాను. నాకు అంతటి శక్తిని ప్రసాదించు తండ్రి. నా జీవితంలో ఏమి రాసి పెట్టుంటే అదే జరుగుతుంది బాబా. నేను ప్రత్యేకంగా ఇదే జరగాలి, నేను ఇలాగే ఉండాలి అని కోరుకోవడం లేదు. నాకంటూ ఒక స్థాయి కావాలి అని మాత్రమే కోరుకుంటున్నాను. ఇది ఒక మనిషిగా నేను కోరుతున్నది. న్యాయం అని నీకు అనిపిస్తే అది నాకు తిరిగి ఇవ్వు బాబా అని మనం కోరుకుంటే చాలు. ఆ భగవంతుడి ముందు పెట్టే మనం గుడికి వెళితే బాబా ముందు కూర్చొని ఏడవడం కానీ, బాబాని మనస్ఫూర్తిగా ఏదైనా ఒక కోరికని కోరుకోవడం కానీ, దానికంటే ముందు వెళ్ళిన చోట కూర్చొని ప్రశాంతంగా బాబాని ఆరాధించు. బాబాని బాధల దగ్గరికి వెళ్ళిపోవాలి నీ మనసు. బాబాని పట్టుకున్నట్టు బాబా ముందు కూర్చొని మాటలు చెప్పినట్టు బాబా ముందు అన్నీ బాబా ఏ విధంగా మాట్లాడుతున్నా ఆ మాటలు మనం వింటున్నట్టు, బాబా ఇచ్చిన సందేశం వింటున్నట్టు ఈ విధంగా మనం ఊహించుకోవాలి. బాబా మందిరంలో కూర్చుంటే మన కోరికలు చెప్పుకోవడం కానీ బాబాకు తెలుసు మన కోరికలు ఏమి ఇవ్వాలనేది. ఖచ్చితంగా బాబా ఏదో ఒక రోజు ఇస్తాడు. కాబట్టి ముందు బాబా పాదాలను పట్టుకుంటే చాలు, అన్నీ మర్చిపోతాం. జీవితంలో సంతోషం అనేది మనకు దక్కాలి అని ఎప్పుడు మనం అందరి ముందు అందరిలోనూ మనం కూడా బాగుండాలి అంటే ఖచ్చితంగా ఇలాగే ఉండాలి. బాబా ముందు కూర్చొని మనస్ఫూర్తిగా బాబాని పాదాలను పట్టుకొని బాబాతో మన భజన చేయండి. బాబా కథలు వినండి, బాబా చెప్పే సందేశాలు వినండి. అంతేకాని మన కోరికలు చెప్పుకుంటూ బాబాని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. మనలాగే ఎంతోమంది బాబాని ఇబ్బంది పెడుతూ ఉంటారు. మన సమస్యలు చెప్పుకుంటూ ఉంటాం. దానికంటే ముందు బాబా ఉపన్యాసం వినడం మంచిది. బాబాని పట్టుకొని ఆరాధించడం మంచిది. అంతకంటే ఇంకేం కావాలి బాబా భక్తులకి చెప్పండి. మరి ఈరోజు బాబా గారు అందించిన ఎంత గొప్ప సందేశం మీ అందరికీ కూడా నచ్చితే శ్రద్ధ సబూరి అని కామెంట్ చేసి మన సాయి భక్తులందరికీ కూడా అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖిన భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. బాబా గారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓం సాయిరాం.